Mind Media, the voice of India. Mind Media, the voice of India. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. వెల్కమ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. వెల్కమ్ టు టెక్కీ టాక్ విత్ కేపీ బీపీ విబి. ఈరోజు ఆగస్టు 20, 2020 8:36 ఈస్టర్న్ స్టాండర్డ్ టైం, న్యూయార్క్ సమయం. భారత కాలమానం ప్రకారం ఆగస్టు 21 శుక్రవారం తెల్లవారుజామున 6:06 శ్రీ సార్వరి నామ సంవత్సర దక్షిణాయన వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్ష తదియ. మరొక ఎపిసోడ్ ఆఫ్ టెకిటాక్కి స్వాగతము. నేను మీ హోస్ట్ బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. అండ్ కేపీ ఈరోజు మనతో జాయిన్ అవుతారు. ఆయన ప్రస్తుతానికి ఇంకా కొంత లేట్ నడుస్తుంది బండి. మైండ్ మీడియాకి స్వాగతం. మీరు చాలా రోజుల నుంచి విన్న శ్రోతలు అయితే ఈ షో ఆల్మోస్ట్ 6 సంవత్సరాలు దాటి మేము నిరాటంకంగా చేస్తున్నాము. టెక్నాలజీ వార్తా విశేషాల కార్యక్రమము తెలుగులో ఆన్ ఇంటర్నెట్ రేడియో. ప్రతి వారము మేము నచ్చిన విషయాలు తీసుకొచ్చి మీతో పంచుకుంటాము. లేటెస్ట్ టెక్నాలజీ న్యూస్, వాటి విశ్లేషణ. మీరు రెగ్యులర్ లిజనర్స్ అయితే షో ప్రారంభంలోనే నడుస్తున్న టాపిక్ ఏదైనా ఉంటే దాని గురించి మాట్లాడతాము. సో ఈరోజు నడుస్తున్న టాపిక్ ఏవి లేవు. మనము లెట్ us స్టార్ట్ విత్ అవర్ రొటీన్ స్టఫ్. సో మొట్టమొదటి వార్త, అమెరికా ప్రభుత్వం వాళ్ళది ఒక చిత్రమైన వార్త వచ్చింది. వాళ్ళకి చైనాకి గొడవ నడుస్తుంది. ఈ గొడవలో ప్రిటి మచ్ మనకి ఏంటంటే డ్రోన్లతో తలకాయ నొప్పి ఉంది మనకి. డ్రోన్లు వాడటము, డ్రోన్లలో నంబర్ 1 డ్రోన్ ఏదైతే ఉందో అది DJI Phantom. బట్ అది చైనా కంపెనీది. చైనా కంపెనీ Phantom డ్రోన్ కాబట్టి అమెరికా ప్రభుత్వం వాళ్ళు మీరు ఆ డ్రోన్ దాని నుంచి వాళ్ళు ఎవరెవరు ఏం చేస్తున్నారు ఏంటి అన్నది పడతారని చెప్పేసి మనకి అది వాడొద్దని చెప్పారు. బట్ అది ఆ కంపెనీ లేకపోతే ఆప్షన్స్ ఏమున్నాయి? ఆప్షన్స్ అనేవి లేవు. సో చాలా కాలం పాటు తల పట్టుకొని కూర్చున్నారు జనాలు, ఏంటి పరిస్థితి అన్నది. సో ఈ అమెరికా డిఫెన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్, DOD అంటారు. DOD వాళ్ళు వాళ్ళ ఏజెన్సీ ఒకటి ఉందన్నమాట. అంటే ఇప్పుడు అమెరికా మిలిటరీ, మన భారతదేశంలో మిలిటరీ లాగా వాళ్ళ మిలిటరీ ఏజెన్సీ. దాంట్లో డార్పా అన్నది దాని గురించి తెలుసు, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. డిఫెన్స్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ అని. అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కాకుండా దాన్ని కైండ్ ఆఫ్ డిఫెన్స్ ఇన్నోవేషన్ యూనిట్ అని దాని పేరు పెట్టారు. ఈ ఇన్నోవేషన్ యూనిట్ వాళ్ళు ఏం చేశారంటే, జనరల్ డ్రోన్స్ ఏవైతే ఉంటాయో పెద్దవి, అంటే పైనుంచి వెళ్ళేసి బాంబులు వేసే డ్రోన్స్, అవి మాత్రం పెద్ద ఏరోప్లేన్స్ అవి. దాన్ని ప్రాపర్గానే వీళ్ళు లాక్హీడ్ మార్టిన్, నార్థ్రప్ గ్రమ్మన్ అలాంటి కంపెనీలకు ఇచ్చేసి చేయించుకుంటారు. అట్లా కాకుండా మీరు ఎవరన్నా సైనికులు అనుకోండి, అంటే ఇరాక్లో ఇప్పుడు యుద్ధానికి పోయారు, రైట్? యుద్ధంలో ఉన్నటువంటి సైనికులు మామూలు టైంలో వాళ్ళు ఏదన్నా చిన్న చిన్నవి ఆ చుట్టుముట్టున్న ఏరియా ఎట్లా ఉంది అన్నది, అంటే చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కాకుండా, బాంబులు వేసే అటువంటి డ్రోన్ కాకుండా చుట్టుముట్టు ఉన్నది ఏదైనా తెలుసుకుందాము అని చెప్పేసి వాళ్ళు వాడడానికి రెగ్యులర్ DJI Phantom లాంటి డ్రోన్స్ వాడతారు. అలాంటివి వాడితే ఏమవుతుందంటే, ఈ ఫలానా అమెరికన్ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ వాటెవర్ లైక్ సిపాయిలు ఈ ఏరియాలో ఇది వెతుకుతున్నారు అని చెప్పేసేసి ప్రాబబ్లీ అమెరికా చైనా వాళ్ళు తీసుకోవచ్చు అని చెప్పి, వద్దు మీరు ఏమీ చేయకూడదని చెప్పేసి. మరి దానికి సొల్యూషన్ ఏంటంటే, ఐదర్ నాన్ చైనా అంటే యూరోప్ బేస్డ్ కానీ, లేకపోతే అమెరికాలో ఉన్నటువంటి
కంపెనీలు ఏదైనా ఉంటే దాని నుంచి మీరు చేయాలని చెప్పారు. కానీ అర్జెంటుగా దానికో సర్టిఫికేషన్ లాగా చేయాలంటే కుదరదు. ఇది వాడండి, ఇది వాడకూడదని. బట్ ఎనీవే వాళ్ళు డిఫెన్స్ ఇన్నోవేషన్ యూనిట్ వాళ్ళు 5 డ్రోన్లని చెప్పారు. ఇది చాలా ఇంపార్టెంట్ మన శ్రోతలకి. మీరు డ్రోన్ ఎంతూజియాస్ట్ అయితే ఒకవేళ డ్రోన్ దీని మీద మీకు బాగా ఇంట్రెస్ట్ ఉంటే మీరు అర్జెంటుగా ఈ ఇన్ఫర్మేషన్ మీరు దగ్గర పెట్టుకోండి. అండ్ మీ మిత్రులకి ఎవరికన్నా చెప్పడం కూడా మీరు చెప్పొచ్చు, ఇది పరిస్థితి అని చెప్పొచ్చు. ఈ 5 డ్రోన్లు నేను చెప్తాను వీటి పేర్లు. స్కైడియో, ప్యారెట్, ఆల్తేవియన్, థీల్ డ్రోన్స్, వాంటేజ్ రోబోటిక్స్. ఇందులో ప్యారెట్ అన్నది ఇది పాపులర్ కంపెనీ. చాలా మందికి మీరు టెక్నాలజీ ఎంతూజియాస్ట్ అయితే మీకు తెలుస్తుంది. ప్యారెట్ డ్రోన్స్ అనేవి చాలా రోజుల నుంచి ఉన్నాయి. చాలాసార్లు మనము ఫ్రాన్స్ బేస్డ్ కంపెనీ. DJI ఫ్యాంథమ్కి ధీటుగానే వాళ్ళు చేశారు ఇదంతా. సో ప్యారెట్ ఈస్ దేర్. మీరు హ్యాపీగా ప్యారెట్ డ్రోన్స్ తీసుకోవచ్చు. బట్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ స్కై డియో అన్నది ఏదైతుందో దీని గురించి ఈ మధ్య నేను మొదలు పెట్టాను చూడటము. వీళ్ళు ఇంట్రెస్టింగ్లీ ఐ థింక్ 600, ఇఫ్ ఐ నాట్ మిస్టేకెన్, జనరల్లీ వాళ్ళు అంటే ఈ మిలిటరీ వాళ్ళతో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే మిలిటరీకే చేసి పెడతారు. సో మనలాంటి వాళ్ళు బాబు నేను ఒక $400 ఇస్తాను, $300 ఇస్తాను. ఇండియాలో కూడా చాలా మంది నాకు ఒక డ్రోన్ కావాలి, ఈ పెళ్లిళ్ళకి వీడియోలకి దానికి తీస్తుంటాం మనం. సో ఈ మిలిటరీలో ఉన్న వాళ్ళు మిలిటరీలే చేస్తారు కాబట్టి మనం వేరే ఇవ్వరు. కాకపోతే వీళ్ళు ఏం చేశారంటే ఈ స్కైడియో వాళ్ళు ఒక రెగ్యులర్ డ్రోన్ ఒకటి స్కైడియో 2 అని దించారనమాట. అది $999. బ్యాటరీ 23 నిమిషాలు వస్తుంది. అంటే ఆల్మోస్ట్ DJI పాత DJI ఫ్యాంథమ్కి ఈక్వల్. ఇప్పుడు DJI కొంచెం లిటిల్ బిట్ ఎక్స్ట్రా వస్తుంది. ఇంకా కొంచెం మీకు బిజినెస్ లాగా కావాలనుకుంటే స్కైడియో X2 అని ఉంది. అయితే ఈ కంపెనీ వాళ్ళు మిలిటరీకి ఫోకస్ చేసినందుకు ఇంకా రెగ్యులర్ జనాలకి అమ్మడం మానేసి మిలిటరీకి అమ్ముకుంటారేమో అని ఆ మధ్య రూమర్స్ వస్తే వాళ్ళు చెప్పారు, బాబు మేము రెగ్యులర్ డ్రోన్స్ని అమ్ముతాము, ఇంకా తయారు చేస్తూనే ఉంటాము అని చెప్పారు. సో దట్ ఈస్ ఎ గుడ్ న్యూస్. సో మీరు భారతదేశంలో నుంచి వినే శ్రోతలకి ముఖ్యంగా మీ మిత్రులు ఎవరైనా డ్రోన్ దాంట్లో ఉంటే చైనా డ్రోన్లని ఆపేయండి. DJI ఫ్యాంథమ్ అనేది చైనీస్, దాని పక్కన పెట్టి స్కైడియో ఆర్ ప్యారెట్ మీరు మరీ ఘోరంగా చెప్తున్నారే. మీరు DJI ఓనర్, కేపీ DJI ఓనర్ అయ్యింది మీరు కొనద్దంటున్నారు. ఏమైనా చేస్తున్నారా మతలబు? అయ్య బాబాయ్, ఇప్పుడు శ్రోతలందరి ముందు నా పరువు తీస్తున్నారండి మీరు. మీరు ఓనర్ మరి. ఆ రోజుల్లో ఏ డ్రోను లేని రోజుల్లో సుమారు దాదాపు 6 ఏళ్ల క్రితం DJI ఫ్యాంథమ్ కొన్నాను నేను అప్పుడు. కానీ ఇప్పుడు లేదుగా ఆ పరిస్థితి. ఈ చైనా వాళ్ళేమో కానీ చాలా గందరగోళం చేస్తున్నారు. ఇప్పుడు అది లేదు. లేట్ అయింది. నో పరీస్. వెల్కమ్ కేపీ, వెల్కమ్ టు ద షో. సో చైనా వాళ్ళది అంటే అప్పుడు లేదు కాబట్టి మనము తీసుకున్నాం అబ్బా. అదర్వైజ్ మనము ఇట్లాంటి ఆప్షన్స్ ఉంటే ప్యారెట్ ఒకటి ఉండే. బట్ ప్యారెట్ మంచి డ్రోన్, కానీ దానికి కంపారిజన్ గా DJI ఫ్యాంథమ్ బాగుంది అప్పట్లో. కానీ ఇప్పుడు ఈ స్కైడియో అన్నది వచ్చిన తర్వాత చాలా మంది దే ఆర్ ఎంజాయింగ్. బాగుంది ఇది, దాని రివ్యూస్ అవి బాగా వచ్చాయి. సో అందుకని చెప్పాను. స్కైడియోది $999 ఉందోటి. తగ్గట్లేదుగా మీరు. అయినో ఇవి మీకు 600లకు దొరుకుతాయి స్కైడియో. కాకపోతే మరి మీకు 100% వాళ్ళు గ్యారంటీ ఇస్తారు కదా వాళ్ళు. ఐ మీన్ వాళ్ళు మిమ్మల్ని ఖచ్చితంగా మీరు ఈ చైనా ఇట్లాంటి గందరగోళం ఉండదు అవి కొనుక్కుంటే. ప్యారెట్ కొనుక్కోవచ్చు. ప్యారెట్ లో మీకు యాక్చువల్లీ మనం దీని గురించి మాట్లాడలేదు. ప్యారెట్ 300లో దొరికేవి అప్పట్లో ఒక డ్రోను.
లెట్ మీ టెల్ మన శ్రోతల కోసం ప్యారెట్ డ్రోన్స్ ప్యారెట్ లోనే కదా పైకి పెడితే అది ఆటోమేటిక్ గా మిమ్మల్ని ట్రాక్ చేసుకుంటూ మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటది. ఓకే కాంపాక్ట్ గా క్యూట్ ఉంటాయి. ఓకే అబ్బో అసలు ఓకే శ్రోతల కోసం ఈ ప్యారెట్ లో అనాఫీ యుఎస్ఏ అని డ్రోన్ దించాడు. ఇది చూడండి, ఇది దమ్ అంటే అమెరికాది. ఇది మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ అమెరికా. కంప్లీట్లీ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. ఇట్లాంటివి భారతదేశంలో మనం తీసుకురావాలన్నమాట. ఇదిగో ఇది నువ్వు చేస్తే ఇది మా ఇక్కడనే తయారు చేయాలి, ఇది మేము చెప్పినట్టు ఉండాలి, మాకు ఫుల్ అధికారం ఇస్తే మేము ఇక్కడ అమ్ముకొని ఇస్తామని చెప్పాలి. అది ఎవరి పార్టీకి వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటే దాంట్లో జాబ్స్ అన్ని పెరుగుతూ ఉంటాయి. ఓన్లీ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ మాత్రమే మన దగ్గర పెట్టుకుంటే కష్టం. ఎనీవే యూనో ఈ అనాఫీ డ్రోన్ ఏదైతే ఉందో మీరు చెప్పింది, ఇప్పుడు మీరు ఇందాక అడిగారు కదా $1000 తక్కువ లేదని, ఇది $699 ఉంది. సో మన మిత్రులకి భారతదేశంలో మీరు DJI ఫాంటమ్ కాకుండా మీరు వేరే ఫీట్ తీసుకుంటే 12,672 ఫీట్ల వరకు పైకి వెళ్తది. 12,000 21 మెగాపిక్సెల్ కెమెరా అండ్ ఫోల్డబుల్. సో ఇట్స్ గుడ్. 90 ఛార్జింగ్ టైమ్ 90 minutes. ఏమో మొన్ననే మన ట్రంప్ మహానుభావుడు ఎయిర్ ఫోర్స్ 1 దిగుతుంటే ఐ థింక్ వాషింగ్టన్ దగ్గర మీ ఇంటి దగ్గర అతి దగ్గరలో డ్రోన్ వచ్చిందట. 25 నిమిషాలు సో న్యూస్ ఇది. వెళ్తారేమో తెలియదు. ఆల్రైట్, కేర్ఫుల్ గానే ఉండాలి. ఆల్రైట్, సో నెక్స్ట్ అదండి. సో మీరు డ్రోన్ మంచి న్యూస్ ఐటమ్ ఉంది, చెప్పండి. సో లాంగ్ స్టోరీ షార్ట్ ఏంటంటే ఈ డ్రోన్లది కాస్త కేర్ఫుల్ గా ఉండండి. అమెరికన్ అప్రూవ్డ్ డ్రోన్స్ మీ మిత్రులు ఎవరైనా, ముఖ్యంగా భారతదేశంలో వాళ్ళకి నేను చెప్పాల్సింది ఏంటంటే మనం అర్జెంట్ కొనిపడేస్తాము. ప్యారెట్ గానీ స్కైడియో గానీ దొరికితే కొనండి, అవి దోస్ ఆర్ ద బెస్ట్. కొనండి. మేడ్ ఇన్ చైనా అయితే నేను ఆలోచించండి. మేడ్ ఇన్ చైనా వద్దు. ఓకే, సో మీకు ఒకటి మంచి సంగతి చెప్తా. ఇది కైండ్ ఆఫ్ హ్యాకింగ్ టెక్నాలజీ ఇది. కాకపోతే ఎంత ప్రిమిటివ్ ఉంటది, అది ఎంత బేసిక్ అంటే మరీ లో లెవెల్ అనిపిస్తుంది వినటానికి, కానీ ఇట్స్ ఎ పాసిబిలిటీ. ఎలాగంటే మీరు సపోజ్ మీద ఒక లాకర్ ఉంది అనుకోండి, లాకర్ కీ ఉంది మీది, లాకర్ దగ్గర కూర్చొని నిలబడి మీరు దానికి దగ్గర పెట్టుకుని మాట్లాడగలుగుతారా? ఓకే, దట్స్ ఓకే. యా, లాకర్ దగ్గర మీరు కీ పెట్టి తిప్పి లాకర్ ఓపెన్ చేసుకుంటున్నారు. ఆర్ మీ ఇంటి దగ్గర మీరు దాంట్లో తాళం పెట్టి తీసి లోపలికి వెళ్తున్నారు. ఓకే, వినిపిస్తుందా మీకు? తీసి లోపలికి వెళ్తున్నాము. వెళ్తున్నప్పుడు మీరు కీ పెట్టి తీసేటప్పుడు వచ్చే సౌండ్ తోటి మీ కీని కాపీ చేసి డూప్లికేట్ కీ తయారు చేయవచ్చు అని చెప్తే మీరు నమ్ముతారా? దేవుడా, అది మరీ మీరు ఏంటి అది అల్ట్రా సౌండ్ టెక్నాలజీయా? కాదు. ఓకే, మళ్ళీ చెప్తాను. మీరు కీ హోల్ లో తాళం చెవి పెట్టి తిప్పి మీరు లోపలికి వెళ్ళారు. ఆ తిప్పినప్పుడు లేకపోతే తాళం పెట్టేటప్పుడు ఒక శబ్దం వస్తుంది. ఆ శబ్దాన్ని నేను మొబైల్ ఫోన్ లో రికార్డ్ చేసి, చాలా సింపుల్ గా మొబైల్ ఫోన్ లో రికార్డ్ చేసి ఆ సౌండ్ వేవ్స్ నుంచి నేను కీ తయారు చేయొచ్చు. ఓకే, ఎలాగంటే కీని అర్థం చేసుకుంటే మనకు తాళము చూస్తే దాని మీద ఒక మెట్లు లాగా ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఈ ప్యాటర్న్ అనేది యూనిక్. బేసిక్ గా తాళం కప్పలో ఏముంటుందంటే ఒక వర్టికల్ గా కొన్ని వైర్లు అనుకోవచ్చు, లేకపోతే బ్లాక్స్ ఆఫ్ స్టీల్ అనుకోవచ్చు, ఇలా నిలబడి ఉంటాయి పళ్ళుగా. ఈ తాళం పెట్టినప్పుడు ఆ పళ్ళు ఆటోమేటిక్ గా అడ్జస్ట్ అవుతాయి దీంట్లో పట్టేటట్టు. పట్టినప్పుడు
దాని కరెక్ట్ గా పట్టినప్పుడు ఆ ప్యాటర్న్ తాళం అనేది ఓపెన్ అవుతుంది, మీరు తీయచ్చు. కానీ మీరు గిటార్ చూసారనుకోండి, లైన్ లో ఉంటాయి కదా గిటార్ ఫ్రట్ ఇది అంటారు కదా దాన్ని, మెడ ఉంటుంది కదా గిటార్ మెడ, దాని మీద మీ స్ట్రింగ్స్ ఉంటాయి కదా, ఆ స్ట్రింగ్స్ లాగా మీరు ఊహించుకోవచ్చు. ఇది మీరు తాళం లోపలికి పెట్టినప్పుడు ఆ లైన్లు ఊహించుకుంటే ఒక్కొక్క ఎత్తుకు ఒక్కొక్క లైన్ పైకి కిందకి జరుగుతుంది అనుకోండి లోపల. అలా జరిగినప్పుడు ఒక రకమైన సౌండ్ వస్తుంది. ఇప్పుడు మనకు ఫోన్ కీప్యాడ్ మీద రీసెంట్ గా మీరు చూస్తే జనగణమన కూడా కొట్టారు మొన్న ఆగస్ట్ 15, ఎందుకంటే ఒక్కొక్క కీ సౌండ్ నొక్కినప్పుడు ఒక్కొక్క ఫ్రీక్వెన్సీలో సౌండ్ వస్తుంది. అట్లాగే కీ లోపలికి పెడుతున్నప్పుడు ఒక్కొక్క ఎత్తుకి ఒక్కొక్క రకమైన సౌండ్ వస్తుందట. ఆ సౌండ్ ని రికార్డ్ చేసి దాన్ని డీకోడ్ చేసుకొని వాళ్ళు చిన్న ప్యాటర్న్ గా తయారు చేసి కీ తయారు చేశారు, which matches the exact ఒరిజినల్ కీ. దీన్ని మన ఇండియన్ అమ్మాయి రమ్య సౌందరరాజన్ సంథింగ్, పేరు కరెక్ట్ గుర్తులేదు, అండ్ ఇంకొక చైనీస్ అతనితో కలిపి, చైనీస్ కాదు సారీ సింగపూర్ లో ఒక సెమినార్ ఇచ్చారు అన్నమాట దీని మీద. సో బాటమ్ లైన్ ఏంటంటే ఇది ఒక సింపుల్ గా హ్యాకింగ్ చేయగలిగే టెక్నాలజీ. కాబట్టి చెప్పేది ఏంటంటే, ఇది మీరు రీసెంట్ గా విని ఉంటారు, మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉంటే వాడు పక్కన పోతూ మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ లాగేయచ్చు అని, ఇన్ఫ్రారెడ్ ఆర్ఎఫ్ రీడింగ్ తోటి విన్నారు కదా, ఎన్నిసార్లు లేదు మనం. అందుకని మనకు ఆర్ఎఫ్ బ్లాక్ అయ్యే, రేడియో ఫ్రీక్వెన్సీ బ్లాక్ అయ్యే వ్యాలెట్స్ కొనటము ఇవన్నీ చేస్తున్నాం, అవును కదా. అట్లాగే మనము కీ పెట్టేటప్పుడు అటు ఇటు చూసి దగ్గర ఎవరు లేకుండా చూసుకొని కీ పెట్టి ఓపెన్ చేసుకోవడం మంచిది, ఉత్తమం. అంటే జరుగుతుంది కాదు, బట్ ఈ టెక్నాలజీ పాసిబుల్. ఆ ఆర్ఎఫ్ రీడర్ తోటి మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఎక్కడ నొక్కేశారో, ఈ సౌండ్ రికార్డర్ తోటి మీ తాళం చెవి ముద్రను కూడా నొక్కేయగలరు, పాసిబిలిటీ ఉంది. కాబట్టి గమనించగలరని ప్రార్థన. వండర్ఫుల్. ఐ థింక్ మనము ఆల్మోస్ట్ 9 గంటల అవబోతుంది. చిన్న బ్రేక్ తీసుకుందాము. ఈ రోజు షోలో ఇంకా మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఉన్నాయండి. మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ డూఓ టాబ్లెట్ వచ్చింది. ఇది ఫోను అండ్ మీరు ఫోల్డ్ అవుట్ చేసుకుంటే బ్రహ్మాండమైనటువంటి ఒక టాబ్లెట్ లాగా మారుతుంది, ఫోన్ లాగా కూడా మీరు మాట్లాడవచ్చు. అట్లాగే బోయింగ్ 747లో ఒక విచిత్రమైన పాతకాలం టెక్నాలజీని ఇంకా వాడుతున్నారు. సో చిన్న బ్రేక్ తీసుకొని వి విల్ బి బ్యాక్. మీరు వింటున్నది టెకీ టాక్ విత్ కేపీ బీపీ విబి ఆన్ మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ఇది ఆగస్ట్ 20, 2020 షో లైవ్ ప్రత్యక్ష ప్రసారం. బ్రేక్ తర్వాత కలుద్దాం. వెల్కమ్ బ్యాక్ టు టెకీ టాక్ విత్ కేపీ బీపీ విబి. ఇది లైవ్ ప్రత్యక్ష ప్రసారం ఆగస్ట్ 20 షో, ఆగస్ట్ 20, 2020 షో. బ్రేక్ తర్వాత మళ్ళీ వచ్చాం. సో నెక్స్ట్ వార్త, మైక్రోసాఫ్ట్ వాళ్ళు సర్ఫేస్ డూఓ టాబ్లెట్ కమ్ ఫోన్ రిలీజ్ చేశారు. కేపీ ఉన్నారా? ఐ థింక్ ఇది కేపీ విల్ జాయిన్ సూన్. మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఈ సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్, మోటరోలా రేజర్ టైపులో వీళ్ళు కూడా ఒక టాబ్లెట్ దించారు. $1399 ఇది. సో చాలా డబ్బుల పరంగా చూస్తే ఎక్కువ. కాకపోతే వీళ్ళు ఏం చేశారంటే, మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఈ టాబ్లెట్ని మీరు ఫోల్డ్ చేశారనుకోండి, మామూలుగా అయితే ఫోన్ని ఫోల్డ్ చేస్తే గెలాక్సీ ఫ్లెక్సీ ఫోల్డ్, ఆ స్క్రీన్ వచ్చేసి ప్లాస్టిక్ స్క్రీన్, అది బెండ్ అవుతుంది. సో బెండ్ అయినప్పుడు కాస్త అక్కడ ఒక మరకరాగా రావటము, క్రీజ్ అంటారు దాన్ని, మన దీనికి బట్టలను ఇస్త్రీ చేసినప్పుడు ఎట్లా క్రీజ్ రావటము, తర్వాత అంత గొప్పగా లేదని అంటున్నారు. అట్లాగే మోటరోలా రేజర్ కూడా. అయితే మైక్రోసాఫ్ట్ ఏం చేశాడంటే, మన సత్యనాదెర్ల గారి ఇన్పుట్ ఎంత ఉందో తెలియదు కానీ ఇది సింపుల్గా వీళ్ళు సపరేట్ స్క్రీన్స్ చేసి పడేశారు. సో దాంతో వీళ్ళకి ఆ తలనొప్పి తగ్గింది. ఇట్లాగే ఉండాలి అన్నటువంటిది, ఒకటే స్క్రీన్ ఉండాలి, దాన్ని ఫోల్డ్ చేస్తే ఇట కావాలి, ఫోల్డ్ చేయకపోతే అది మామూలుగా ఫోన్ లాగా ఉండాలన్న ఈ తలనొప్పి పక్కన పడేసి వాళ్ళు ఏం చేశారు,
2 డిఫరెంట్ స్క్రీన్స్ పెట్టి పారేశారు. సో దాంతో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు మధ్యలో డిస్కనెక్ట్ అవ్వటం ఉండదు. చాలా తెలివిగా చాలా తెలివిగా ఏం చేశారంటే ఒక స్క్రీన్ లో ఇప్పుడు మీరు హోమ్ స్క్రీన్ ఉంటది ఆండ్రాయిడ్ ఫోన్ లో, గూగుల్ సెర్చ్, తర్వాత 3-4 ఐకాన్లు, అవి ఒకవైపు, మిగిలిన ఐకాన్స్ ఇంకో వైపు పెట్టారు. అట్లాగే మీరు ముఖ్యంగా ఈమెయిల్ అప్లికేషన్ ఓపెన్ చేస్తే ఈమెయిల్ ఇన్బాక్స్ మీకు లెఫ్ట్ సైడ్ కనపడుతుంది, రైట్ సైడ్ వచ్చేసేసి ఈమెయిల్లో ఏముంది అన్నది కనపడుతుంది. సో ఆ రకంగా చేసి అదరగొట్టేశారు వాళ్ళు. అసలు వీళ్ళు ఏంటంటే కలపల సపరేట్ గా పెట్టారు. దీని మీద టెక్నాలజీ ప్రపంచంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. జనాలు అనేది ఏంటంటే ఇది కొంచెం గొప్పగా లేదు, $1,400 ఎందుకు అని. కానీ నా దృష్టిలో ఏంటంటే $1,400కి స్క్రీన్ సైజ్ ఎంత అండి మొత్తానికి? స్క్రీన్ సైజ్ ఎంత వస్తుంది మొత్తానికి? స్క్రీన్ సైజు సింగిల్ గానే 6 ఇంచులు వస్తుంది అబ్బా. అది విప్పితే 12? విప్పితే అది అంత లేదు. అది యాక్చువల్లీ మీరు ఎట్లా చూడాలంటే ఇప్పుడు ఇక్కడే తలనొప్పి వస్తుంది. జనాలు ఏమంటున్నారంటే బాబు ఇది ఇప్పుడు గెలాక్సీ రేజర్ మీరు ఫోల్డ్ చేస్తే ఖచ్చితంగా అది 8 ఇంచ్ వరకు వస్తుంది. ఇది అట్లా లేదు. సో దేని లెక్క దానికే ఉంది. సో ఇదేంటంటే మామూలుగా అయితే 5.6 ఇంచ్, 6 కాదు కొంచెం తక్కువ, 5.6 ఇంచులు. సో 2 5.6 ఇంచులు ఉన్నటువంటి స్క్రీన్స్ ఇవి. మధ్యలో కట్ వస్తుంది. కానీ మీరు ఎడ్జ్ నుంచి ఇక్కడ నుంచి ఎండింగ్ వరకు గనక మీరు చూసుకుంటే 8 ఇంచెస్ అవుతుంది, 8 ఇంచులు వస్తుంది. 8 ఇంచులు. ఓకే. సో మరి నేను నోట్ ఇదే 1300 పెట్టి నేను నోట్ అల్ట్రా కొనుక్కోవచ్చు కదా 20? అబ్సల్యూట్లీ కొనుక్కోవచ్చు. మరి నాదెల్ గారు ఎందుకు ఎలా టెంప్ట్ చేస్తున్నారు మరి నన్ను? ఎలా టెంప్ట్ చేస్తున్నారంటే 27 hours ఆఫ్ టాక్ టైం ఉంది దీంట్లో. టాక్ టైం? ఓకే. 27 గంటల టాక్ టైం అంటే మీరు 2 రోజుల వరకు దీన్ని ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు బ్రహ్మాండంగా అంటే సింపుల్ గా మీరు దీన్ని ఫోన్ కింద వాడుకోవచ్చు. ఫోల్డ్ అవుట్ చేసేసి మీరు ఒకవైపు ఒక పని చేసుకుంటూ ఇంకో స్క్రీన్ లో ఇంకోటి చూసుకోవచ్చు. ఓకే. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ టీమ్స్ స్కైప్ తో ఇంటిగ్రేషన్ చేశాడు. బేసికల్లీ వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ బిల్ట్ ఇన్ అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో అవుట్లుక్, మైక్రోసాఫ్ట్ వన్ డ్రైవ్, వన్ నోట్, వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఇవన్నీ బ్రహ్మాండంగా పెట్టాడు. సో నాకు అనిపించింది ఏంటంటే చాలా మంది బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫోన్ తో చిరాకు ఉంటది ఒక్కొక్కసారి. అంటే ఫోన్ లో ఏమన్నా మీరు డాక్యుమెంట్ చూడాలంటే చూడలేరు, యు కెనాట్ సీ ద డాక్యుమెంట్. సో ఇక్కడ సింపుల్ గా ఏంటంటే ఒకవైపు మీకు ఫోన్ ఉన్నప్పుడు ఇంకో వైపు ఫుల్ గా డాక్యుమెంట్ మోడ్ లో పెట్టేసి చూపించగలుగుతాడు. సో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ డాక్యుమెంట్స్ చూసుకోవడానికి, ఈమెయిల్ చేసుకోవడానికి, ప్లస్ రెగ్యులర్ ఫోన్స్ చేసుకోవడానికి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ పెట్టినందుకు ఐ థింక్ ఇది బిజినెస్ వాళ్ళని టార్గెట్ చేసి పెట్టాడని నేను అనుకుంటున్నా. అండ్ ఆల్సో మీరు జేబులో పెట్టుకోవచ్చా అంటే కైండ్ ఆఫ్ పెట్టొచ్చు. జేబులో కొంచెం పెద్దగా అవుతుంది. మీకు ఒక ప్రశ్న ఇక్కడ, దీనికి పెన్ సపోర్ట్ ఏమైనా ఉందా? పెన్ సపోర్ట్ అంటే వాళ్ళు బిల్ట్-ఇన్ ఏమి ఇవ్వట్లేదు. అది ఐ థింక్ దీని ఫీచర్ నేను చెప్పగలుగుతాను. మరి వాళ్ళ మనకు ఒకప్పుడు ఒక చిన్న ఇటుక లాంటిది ఒకటి రిలీజ్ చేసి వదిలేరు చూసారు మైక్రోసాఫ్ట్ వాళ్ళు, జెన్ అని. సర్ఫేస్ స్లిమ్ పెన్ అని ఉంది కదా, కాదు జూన్ అని ఒక డివైస్ రిలీజ్ చేశారు, గుర్తుందా మీకు? కొన్ని సంవత్సరాల ముందు. అవును. అలా ఆలోచించకుండా చేస్తున్నారేమో అనుకుంటున్నా నేను. ఎందుకంటే ఇది మీరు బిజినెస్ వాళ్ళని టార్గెట్ చేసినప్పుడు ఒక ఇన్పుట్ డివైస్ ఇవ్వకుండా మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? అంటే ఏంటి మీద ఏమన్నా పుస్తకం తీర్చి దాన్ని ఏమన్నా ఆయన జీవిత చరిత్ర అదేమన్నా చదవడానికి? మైక్రోసాఫ్ట్ వాళ్ళు కొంచెం ఐ అగ్రీ కదా, కొంచెం వాడాలి వీళ్ళు కదా. పెన్ ఎక్కడ వాడాలి. ఏం చేయాలంటే వాళ్ళు దాంట్లో ఆ స్టైలస్ పెడితే బ్రహ్మాండంగా ఉంటుంది. అది కదా ఇంపార్టెంట్. సర్ఫేస్ స్టైలస్ వాడొచ్చు కానీ మీరు కొనుక్కోవాలి. అది లావుగా ఉంటుంది కదా. ఇప్పుడు నోట్ చూసండి, నోట్ కి సన్న పెన్ లాగానే పెట్టాడు, నోట్ ఎస్ పెన్ అని. అది ఇప్పటికీ లెజెండరీ అది.
అట్లాగే ఇప్పుడు యాపిల్ పెన్సిల్ అని రిలీజ్ చేశారు, దాని ఐప్యాడ్ కి ప్రత్యేకంగా పెట్టారు, దానికి హంగులు పెట్టారు, పర్ఫెక్ట్ గా తీర్చిదిద్దారు. మరి ఇంత 1300 పెట్టి మీరు రిలీజ్ చేస్తుంటే, లైక్ మ్యాక్ బుక్ ప్రో అంత కాస్ట్లు పెట్టి ఎందుకు కొంటారు పిచ్చోళ్ళ జనాలు? మా శ్రోతలను అడగాలి అసలు ఎవరన్నా కొంటారని. నాకు తెలిసి ఎవరు కొనరు. 1300 పెట్టి నేను పుస్తకాన్ని కొంటున్నప్పుడు రాసుకోవడానికి పెన్ను కావాలి కదా. అక్కడ నాకు ఫోన్ కింద వాడితే ఐ అగ్రి, దీనికి అంత సీన్ లేదు. బై ద వే మీకు ఒక చిన్న ఇంకొక ప్లగ్ పెట్టాలి. 2 రోజులు టాక్ టైం అంటున్నారు, టాక్ టైం రోజులు పోయినాయి ఆల్రెడీ. సరే 15 గంటలు అనుకో, రెగ్యులర్ 15 గంటలు కాదు, టాక్ టైం రోజులు పోయినాయి. ఇప్పుడంతా టాక్ టైం లేవు, రెగ్యులర్ టైం వచ్చేసేసి వీడియో ప్లేబ్యాక్ టైం 15 గంటలు. బట్ ఎనీవే యా, ఇట్ విల్ బి లైక్ డబ్బులు ఎక్కువ చేసిన ఇన్వెన్షన్ లాగా ఉంటుంది ఇది ఒక్కటి. అయితే ఐ థాట్ మైక్రోసాఫ్ట్ మంచి డైరెక్షన్ లో చూడడానికి బ్రహ్మాండంగా ఉందబ్బా. మన టెక్ టాక్ లో మన శ్రోతలకి ఎందుకు మనం షేర్ చేస్తాము, మంచి ఖతర్నాక్ ఉంది బాసు, మంచి షైనీగా ఉంది ఈ గ్యాడ్జెట్ అని మనం మన శ్రోతలతో మాట్లాడుకుందామని చెప్దాం అనుకుంటున్నాము. గుట్టునో కాకపోతే నేను ఒకటి చెప్తాను కేపీ, వీళ్ళు ఇది ఫెయిల్యూర్ నేను అనుకోవటం ఏంటంటే, వాళ్ళకి సరదాగా మైక్రోసాఫ్ట్ లోనో లేకపోతే వాళ్ళ ఓన్ ఎంప్లాయీస్ కో వాళ్ళకి వీళ్ళకి చేయడానికి ఏదో ఇంకా దీన్ని వాడతారు. ఎందుకంటే 1400 పెట్టి కష్టం, ఇది మామూలు ప్రజలు కొనుక్కోవడం కష్టం. $1400 ఇండియాలో నాకు తెలిసి ఇది 1,50,000కి 2 లక్షలకి తక్కువ అమ్ముడుపోదు. దీని సెకండ్ వర్షన్ ఏదైతే ఉందో రాసి పెట్టుకో, నిజంగా వాళ్ళు గనక దీని మీద మనసు పెడితే దీని సెకండ్ వర్షన్ ఇంకా కొంచెం స్లీక్ గా చేసి డబుల్ బ్యాటరీ లైఫ్ పెట్టేసి మార్కెట్ లో దిగారనుకో, ఐ థింక్ ఇట్ విల్ బి హిట్. ఒక $1,000 300 తగ్గా దాన్ని 1000కి చేసుకొచ్చి బ్యాటరీ లైఫ్ ను డబల్ చేయాలి అంటే ఖచ్చితంగా 2-3 రోజుల వరకు మీరు దాన్ని ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. అట్లా చేయగలిగితే చేసి ప్లస్ స్టైలస్ కూడా పెడితే దాంట్లో ఇది హిట్ ప్రోడక్ట్ అవుద్ది. బట్ ఇంట్రెస్టింగ్ ఇది శ్రోతలకు ఖచ్చితంగా మనం చెప్పాల్సిన విషయం కాబట్టి ఎస్, ఇదండి న్యూ సర్ఫేస్ డువో. ఎంతవరకు ఉంటుందో తెలీదు. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ నా దగ్గర ఒకటి వచ్చింది, మంచిది ఇంట్రెస్టింగ్. చెప్పండి ఏమిటి? ఓకే, 2005లో మనం ఇప్పుడు ఐపాడ్ అది అన్నాం కాబట్టి దానికి లింక్ పెడుతున్నాను. 2005లో యాపిల్ ఒక మంచి జ్యూసీ స్టోరీ వచ్చిందనమాట. ఇది అంటే మనం ఊహించలేంది యాపిల్ నుంచి. ఏంటంటే డేవిడ్ షేయర్ అని ఒక ఇంజనీర్ ఉన్నారు, యాపిల్లో పనిచేసేవారు. హీఈస్ ద వన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఇంజనీర్. యాపిల్ ఐపాడ్ రిలీజ్ అయినప్పుడు దాని బిహైండ్ ద సీన్స్ ఈయన కూడా ఉన్నాడు అనమాట, కోర్ టీమ్. అంటే ఆయన ఆ సాఫ్ట్వేర్ లైక్ ఇంటిగ్రేషన్ అన్ని చేసిన అతను ఐపాడ్. సో ఒక రోజు ఆయన కూర్చొని ఉంటే సడన్ గా ఈయన బాస్ ఒక అతను వచ్చేసి, హే నువ్వు నెక్స్ట్ వర్షన్ ఆఫ్ అంటే హీఈస్ గెటింగ్ రెడీ ఫర్ ఐపాడ్ 5 చేస్తూ ఉంటే వచ్చి ఇద్దరు వేరే వాళ్ళని ఎక్స్ యాపిల్ ఉద్యోగులను తీసుకొచ్చి, వీళ్లతో నువ్వు ఒక ప్రాజెక్ట్ మీద పనిచేయాలి, అది ఐపాడ్ లాంటి ప్రాజెక్టే, కాకపోతే ఒక మిస్టీరియస్ హార్డ్వేర్ ఉంటుంది, దాన్ని నువ్వు ఇంటిగ్రేట్ చేసి వర్క్ చేయించాలి, ఐపాడ్ లాగా ఉండాలి అన్నట్టు దాన్ని ఆయనతో పని చేయించారు. సో ఆయన అంతా చేశాడు, అంత బాగానే అయింది. సో వీళ్ళందరూ దే సెడ్, ఆ ఇద్దరు ఎక్స్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ. సో ఈయన ఆ ఐపాడ్ ని పని చేపిస్తున్నాడు, కానీ దేని మీద పని చేస్తున్నాడో లోపల హార్డ్వేర్ ఏంటనేది ఆయన తెలియదు. ఓకే, ఓన్లీ ఒకరిద్దరు ఎంప్లాయీస్ తప్పితే ఆ లోపల జరుగుతున్నది ఏది తెలియదు అనమాట. సో ఇది ఓన్లీ స్పెషల్ ఐపాడ్ యు ఆర్ బిల్డింగ్, దాన్ని నువ్వు నాకు మాత్రమే రిపోర్ట్ చేస్తావని చెప్పి ఒక సూపర్ సీనియర్ యాపిల్లో ఆయనకు చెప్పారు అనమాట. ఇదంతా ఏంటంటే లాస్ట్ కి ఆయన ఒక బ్లాగ్ రాసినప్పుడు రాశాడు, లాస్ట్ కి నాకు అర్థమైంది ఏంటంటే, ఓకే ఈ ఇద్దరు ఇంజనీర్స్ ఇంత కలిపి వర్క్ అవుతున్నది యాక్చువల్గా ఐపాడ్ కాదంట, ఇది ఈ రేడియేషన్ కనుక్కుండే ఒక మీటర్ ఉంటుంది చూడండి, గైజర్ కౌంటర్ అని. అవును, రేడియేషన్ ఎంత వస్తుంది అన్నది ఐపాడ్ లో ఆ హార్డ్వేర్ పెట్టి ఈ సిటీలో
ఈ రేడియో ధార్మిక్ ఇది యాక్టివిటీ ఏమన్నా ఉందా ఇది కనుక్కోవడానికి క్యాజువల్ గా ఐపాడ్ అంటే ఇది లైక్ స్పైయింగ్ డివైస్ అనుకోరండి, అట్లాంటిది ఒకటి చేపించారు అని చెప్పి అది బయటకు వచ్చింది ఇప్పుడు. ఆ డిఫెన్స్ కాంట్రాక్టర్స్ వాళ్ళంతా ఇఫ్ మేబీ కాన్స్పిరసీ ఇది కరెక్టా కాదని అంటే ఈజ్ ఇన్సైడ్ క్యాండిడేట్ ఆయన చెప్తుంటే దానికి ఇప్పుడు హాట్ అయింది అనమాట అది. ఓకే ఓకే, వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. నెక్స్ట్ వార్త ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ వార్త, ఇది నవ్వొచ్చే వార్త, శ్రోతలకు నవ్వుకుంటారు. మనకి ఫ్లాపీ డిస్కులు అయిపోయాయి, ఫ్లాపీ డిస్కుల జమానా అయిపోయింది, రైట్? కానీ బోయింగ్ 747 ఏరోప్లేన్ అన్నది అది ఎప్పటిది? అది ఒక 1988లో, అంటే దాదాపు ఎన్ని సంవత్సరాలు అబ్బాయిది? 32 ఏళ్ళ? అవును, 32 సంవత్సరాల క్రితం వచ్చింది అది. అంటే దాని యొక్క ప్రిపరేషన్, అంటే దాని మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, దాన్ని ఎప్పుడు మొదలు పెట్టారు అంటే ప్రాబ్లీ 5 ఏళ్ల క్రితం చేసి ఉంటారు. అంటే 1983 టైంలో అది మొదలై ఉంటుంది అది తయారు చేయటం. 88కి అది ఫస్ట్ ఏరోప్లేన్ ఎగిరింది, బోయింగ్ 747 ఎగిరింది అనమాట. అప్పటికి ఫ్లాపీ డిస్కులే ఉండేవి. సో దాంట్లో పనిచేసేటువంటి ఎలక్ట్రానిక్స్ వాటికి సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాలంటే ఫ్లాపీ డిస్కులు వాడి చేసేవాళ్ళట. అమ్మా నాకు అసలు పిచ్చెక్కింది. ఇది చివరికి ఏంటంటే 747లు స్లోగా రిటైర్ అవుతున్నాయి. వాళ్ళు రిటైర్ చేస్తున్నాము అని చెప్పేసిన తర్వాత ఒకసారి వెళ్ళి చూసారనమాట. ప్యాసింజర్స్ డెక్ వెనకాల చిన్న డేటా సెంటర్ ర్యాక్ లాగా ఉంటది అనమాట. అది ఓపెన్ చేసి చూస్తే కాక్పిట్ లో 3.5 ఇంచ్ ఫ్లాపీ డిస్కులు ఉన్నాయన్నమాట. అండ్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే వాళ్ళ నావిగేషన్ సిస్టమ్ ఉంటది కదా, దాని డేటాబేస్ ని డేటా మారుతా ఉంటది కదా. అవునవును, ఆ డేటాని మారినప్పుడల్లా దాంట్లో అప్డేట్ చేసేవాళ్ళట. ప్రతి 28 రోజులకి డేటా మారుతుంటది, నావిగేషన్ సిస్టమ్ డేటా. అవును కదా, ప్రతిసారి కట్టలు ఫ్లాపీలు పట్టుకొచ్చుకొని. ఓ మై గాడ్, 64 MB కదా ఫ్లాపీ? 1.4 MB అబ్బా, 1.4 MB. ఓ మై గాడ్, మర్చిపోయినట్టున్నావు నువ్వు. 1.4 MB కాదండి, అది మరి టూ మచ్. 1.4 MB కాదు. దేవుడా, నన్ను ఛాలెంజ్ చేస్తున్నారు మీరు షోలో. 64 MB అని సార్ నేను అనుకుంటున్నాను. 64 MB ఎక్కడుంది అబ్బా అది? 64 MB. అవును సార్, కమాన్. 1.4 MB నథింగ్. ఫ్లాపీ 1.5. దాంట్లో నాకు సాంగ్స్ మూవీస్ చూసిన గుర్తు, చిన్న చిన్న మూవీ బిట్లు. అంటే మనకి MP3 సాంగ్ అట్లీస్ట్ 5 MB ఉంటది. ఏమేమి తమరు నాతో దెబ్బలాడడానికి దిగినట్టున్నారే ఇప్పుడు. లేదు, అంటే 1.4 అంటే నాకు మరీ అది చాలా చీప్ గా. మన శ్రోతలు ఇప్పుడు నవ్వుకోవాలి. ఇక కేపీ నన్ను ఛాలెంజ్ చేశాడండి. ఓకే, ప్రూవ్ చేయండి. 3.5 ఫ్లాపీ డిస్క్ కెపాసిటీ ఎంత? గూగుల్ చూస్తున్నా, వికీపీడియాలో కొడితే చిన్నగా వచ్చింది చూడండి. ఇది ద కోర్ ఆఫ్ ద 3.3.5 ఇంచ్ డిస్క్ బ్లా 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 బ్లా. కెపాసిటీ సైజెస్ వచ్చి ఓకే, 80 ట్రాక్ హై డెన్సిటీ 1.2 MB, 5.5 ఇంచులు. అది పాతవి. 3.5 ఇంచులు వచ్చేసేసి ద ఫస్ట్ మ్యాకింటోష్ కంప్యూటర్ యూజ్డ్ 3.5 ఇంచ్ బట్ ఓన్లీ 400 KB. అది ఓకే, అది మనకి ఇప్పుడు కరెంట్. లేటర్ మ్యాక్ లో వచ్చేసేసి 1.44 MB. ఓకే, అండ్ ఆల్సో ఇన్ PC ఫార్మాట్. ఎంత ఉన్నది? ద HD 1.44 MB discs have a second unobstructed hole. మధ్యలో ఒక హోల్ ఉండేది. సో కెపాసిటీ కావాలంటే బ్రహ్మాండంగా ఇక్కడ చెప్పాడు. 1971లో వచ్చినప్పుడు 81 కిలోబైట్స్ అట. 1978కి అది 5.5 ఇంచులది ఒక 113 కిలోబైట్స్ కి వచ్చింది. మీరు చెప్పినటువంటి
3.5 ఇంచ్ 1986లో వచ్చింది. అది 1.4 MB. ఓకే, యా యు ఆర్ రైట్. ఐ యామ్ రైట్. ఈ లెక్కన విండోస్ మనకు 3.1 అవి ఇన్స్టాల్ చేయడానికి ఒక 9-10 డిస్కులు పట్టుకొచ్చేవాళ్ళు, పెద్ద కట్ట. ఇప్పుడు మన శ్రోతల్లో ఎంతమంది అసలు ఈ డిస్కులు చూసి ఉంటారో నాకు. ఇది మంచిగా చిన్న దాన్ని ఏమంటారు, పొట్లల్లాగా ఉంటాయి, బాగుంటాయి. బట్ ఎనీవే, అంటే 1.44 MB టైమ్స్ 10 ఫ్లాపీలు అట్లా వచ్చేవి ఆపరేటింగ్ సిస్టమ్ కి. అంటే అంత టైనీలో ఉండేది అది. ఆల్రైట్, సో అదండి బోయింగ్ ది. సో చిన్న క్విక్ బ్రేక్ తీసుకొని తర్వాత మీకు ఒక సోనీ అప్డేట్ ఉంది, ఇంట్రెస్టింగ్ అప్డేట్. యూ డోంట్ వాంట్ మిస్ దిస్ వన్. ఓకే, అండ్ తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ ఇన్స్టా పార్ట్ ని ఎందుకు వాడుతున్నారో దాని గురించి కూడా మాట్లాడదాము. మళ్ళీ ఒకటి ఎలక్ట్రో క్యాటలిస్ట్ కార్బన్ డైఆక్సైడ్ ని గ్యాసోలిన్ కింద మారుస్తుంది. సో చిన్న బ్రేక్, క్విక్ బ్రేక్. అండ్ వెల్కమ్ బ్యాక్ టు టెకీ టాక్ విత్ కేపీ బీపీ విబి. ఈరోజు ఆగస్టు 20, 2020 షో లైవ్ ప్రత్యక్ష ప్రసారం. బ్రేక్ తర్వాత మళ్ళీ వచ్చాం. సో కేపీ, ఇంట్రెస్టింగ్ వార్తల్లో మొట్టమొదటి ఇంట్రెస్టింగ్ టెక్నాలజీ వార్త ఇది. రియల్ టెక్నాలజీ వార్త అండి. రియల్ అంటే రియల్. మనము చిన్నప్పుడు తెలుగులో 2 రసాయన చర్యలో ఉత్ప్రేరకం అని చదువుకున్నామా? ఉత్ప్రేరకం గుర్తుందా? క్యాటలిస్ట్ అంటాం. అవును. సో ఉత్ప్రేరకం ఏం చేస్తుందంటే రెండుటి మధ్య ఉన్నటువంటి రసాయన చర్యని త్వరగా అయ్యేలాగా చేస్తుంది. అవును. అవి నాకు బాగా గుర్తుంది. సమ్ సోడియం ఎక్స్ట్రాక్షన్ అనుకుంటా, మనం బాగా చదివినట్టున్నాము. సోడియం ఎక్స్ట్రాక్షన్ మెథడ్ అనేది ఉండేది, అది మర్చిపోలేకపోతున్నది. సోడియం ని ఎట్లా చేస్తాము అన్నది ఒక కొలిమిలో పెట్టి చేయాలి, ఏదో ఉంటది. దాంట్లో ఒకటి ఉత్ప్రేరకంగా వాడతారు, సంథింగ్ లైక్. అంటే ఇప్పుడు ఇవి కూడా మెటలర్జీలో కూడా కొన్ని మధ్యలో కొన్ని చిన్న మెటల్స్ కలిపితే అది గట్టిగా అయిపోవటము, స్ట్రాంగ్ అవటము, సంథింగ్ అవన్నీ జరుగుతుంటాయి. వీటన్ని సంబంధ లింకులు ఉన్నాయి కదా, మొత్తం ఉన్నాయి, అన్ని ఉన్నాయి. యా. సో ఈ ఉత్ప్రేరకము నాకు ఇదేంటంటే, నీళ్ళలో మీరు టీ కాస్తున్నారు అనుకోండి, కాస్త చక్కెర వేస్తే అది తొందరగా అవుతుంది. అది ఐ థింక్ దాని మెల్టింగ్ పాయింట్ ఆర్ బాయిలింగ్ పాయింట్ తగ్గుద్ది అనుకుంటా. మీరు అలా చెప్పారంటే ఇంకేంటి, ఆనియన్స్ వేయించేటప్పుడు కాస్త ఉప్పు వేస్తే త్వరగా ఉడుకుతాయి, అదేనా? అటువంటివేనా? అదేస్తే ఇప్పుడు దట్స్ ఎగ్జాక్ట్లీ. సో ఈ ఎలక్ట్రో క్యాటలిస్ట్ అంటే క్యాటలిస్టే కానీ ఈ ఎలక్ట్రాన్స్ ని పంపించేటువంటి మెటీరియల్, దాన్ని వాడుకొని అమెరికన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ వాళ్ళు నార్థన్ ఇలినాయ్ యూనివర్సిటీ, నార్త్ స్టేట్ యూనివర్సిటీ వాళ్ళు కలిపి ఒక కొత్త ఎలక్ట్రో క్యాటలిస్ట్ ని పట్టారు. ఇది ఏం చేస్తుందంటే, కార్బన్ డైఆక్సైడ్ ని నీటిని కలిపి, నేను ఎప్పుడు అనుకున్నాను కార్బన్ డైఆక్సైడ్ CO2 ప్లస్ H2O కలిపితే C2H5OH కదా దీనిది, మన దాని పేరేం పేరు, ఇథనాల్ ఆర్ వాట్ ఎవర్, మన ఆల్కహాల్. దాని నుంచే మనము పెట్రోల్ దీనికి వాడుకుంటాము. దాన్ని వీళ్ళు ఎందుకు దాన్ని చేయరు, ఆ చేస్తే భలే ఉంటది కదా అని చాలాసార్లు అనుకునేవాడు నేను. సో వీళ్ళు చివరికి ఆ పని చేశారబ్బా, అటు ఇటు చేసి. నీళ్లు కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ అంటే కాల్చినప్పుడు వచ్చే పొగ, నీటిని కలిపి కార్బన్ డైఆక్సైడ్ ని నీటి అణువుల్ని అది విచ్ఛిన్నం చేసి మళ్ళీ కలుపుద్ది. గుర్తుపెట్టుకోండి, ఇది ఫస్ట్ ఈ రియాక్షన్ లో ఏదన్నా కూడా మనకు గుర్తుందో లేదో, మీరు C2 ప్లస్ HY = C2OH అని మనం రాసుకునేవాళ్ళం, ప్లస్ అని. సో అది ఏంటంటే ఫస్ట్ అణువులు బ్రేక్ అయ్యి మళ్ళీ కలవాలి. సో ఆ కలిసినప్పుడు ఇథనాల్ అయిపోతుంది అది. అండ్ ఐ మీన్ ఇట్స్ వెరీ గుడ్, 90% హయ్యర్ దెన్ ఎనీ రిపోర్టెడ్ ప్రాసెస్. అంటే మీరు ఖచ్చితంగా 90% వరకు మీరు దీంతో చేయొచ్చు అనమాట. సో బేసిక్ గా వచ్చే కార్బన్ CO2 ప్లస్ H2O2.
CO2 ఉంది, H2O ఎట్టాగుంది. H2Oని మీరు వేడి చేస్తే అది ఎవాపరేట్ అవ్వటం ఏదో అవుతుంది ఈజీగా వాటర్ని. కానీ CO2ని మనం దీని గురించి ఇంకా విషదంగా మాట్లాడాలంటే మన సైన్స్ టాక్ టీం వాళ్ళని దించాలి. బట్ ఎనీవే, ఈ ఇథనాల్ అంటే మనకు గ్యాస్ స్టేషన్ దగ్గర 10% ఇథనాల్ అని ఉంటుంది, అదే కదా? ఇథనాల్ ఇస్ నథింగ్ బట్ ఆల్కహాల్ అబ్బా. ఆల్కహాల్ ఇంకొక రూపము. అదే మీ పెట్రోల్ గ్యాసోలిన్ లో కూడా అదే ఉంటది కొద్దో గొప్ప. సో బేసికలీ కార్బన్, ఆక్సిజన్, హైడ్రోజన్ కలిపితేనే తయారవుతాయి. అందుకనే వీటిని యూనో కార్బన్ ఫాసిల్ ఫ్యూయల్స్ అంటారు. సో వీళ్ళు ఐ మీన్ ఇంట్రెస్టింగ్లీ వీళ్ళు ఏం చేశారంటే ఆ కార్బన్ డైఆక్సైడ్ ని అదే ఏదో ఒకటి కాలుస్తే వచ్చింది అది, మళ్ళీ దాన్ని ఆ గ్యాస్ ని తీసుకొని దాన్ని కెలకటం అనేది అంత ఈజీ కాదు. అది ఇట్స్ నాట్ ఈజీ. డబ్బు కొడుతున్నారు. దీని వల్ల ఇంపాక్ట్ తెలుసా మీకు? అర్థమైందా? ఇథనాలు ఇట్లా తయారు చేస్తే ఏమవుద్దాం అంటే ఇది మొత్తం ఇథనాల్ తయారవుతుంది అన్నది ల్యాబ్ లో మాత్రమే. అది ఓకే, దీనికి పెద్ద లాబింగ్ ఉంటుంది అనుకోండి. ఎందుకంటే వన్ ఆఫ్ ద బై ప్రొడక్ట్ కాపర్ ని తీసుకోవాలి. ఫస్ట్ కాపర్ ని తీసుకొని ఒక ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్ ద్వారా ఆ కాపర్ ని కార్బన్ డైఆక్సైడ్ లో పెడితే ఇది కెలుకుతుంది. దాన్ని కెలిగి ఆ కార్బన్ ని ఆ ఆక్సిజన్ ని విడదీస్తే గాలిలో మన నీటిలో ఉన్న H2O లో కూడా హైడ్రోజన్ ఆక్సిజన్ వచ్చి ఈ మూడు కలిసేసి C2H5 వాట్ ఎవర్ ఇథనాల్ తయారవుతుంది. ఇంత కథ ఉంది దీంట్లో. బట్ విషయం ఏంటంటే ఇది తయారు చేయడం అంత ఈజీ కాదు. ఓకే, ఇది కాదు ఒక థియరీ లాగా ఇప్పుడు ప్రస్తుతానికి. 90% ఎఫిషియన్సీ చేశారంటే రేపు పొద్దున ఇప్పుడు ఇండైరెక్ట్ గా మనం శాస్త్రవేత్తలం కాదు, బట్ మన రెగ్యులర్ శ్రోతలకి నార్మల్ కామన్ సెన్స్ తో చెప్పేది ఏంటంటే మీరు కాల్స్తున్నప్పుడు వచ్చే పొగని నీటిని కలిపి ఆల్కహాల్ తయారు చేయొచ్చు. అది. సో అదండి ఇంట్రెస్టింగ్. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వార్త ఇది కూడా యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయ్ వీళ్ళు ఏం చేశారంటే ఇన్స్టాపాట్ ని వాడుకొని వీటిని ఏమంటారు దాన్ని మాస్కుల్ని వీటిని క్లీన్ చేయడానికి వాళ్ళు వాడుకున్నారు అనమాట. ఏది ఇన్స్టెంట్ పాట్, కుక్కర్ లాంటి ఇన్స్టంట్ పాట్ అని ఉంది కదా. అవును, దాన్ని వాడుకొని మాస్కుల్ని క్లీన్ చేయడానికి. మన ఇండియన్స్ చెప్తే బాగుంది. ఈ మధ్య విపరీతంగా వీడియోలు వస్తున్నాయి. ఏది మన ప్రెషర్ కుక్కర్ కి పైప్ పెట్టి ముక్కు ఆవిర్లు పట్టుకోవటాలు ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. ఇది పెడితే బాగానే క్లియర్ అవుతుంది. లేకుండా ఉత్త వేడి. లాస్ట్ గా ఇంకొక వార్త, ఇంట్రెస్టింగ్ వార్త ఇది. దీనికోసం నేను ఈ రోజు మా శ్రోతల్ని ఆపాను. ఆగండి, వేచి ఉండండి. టెస్లాకి ధీటుగా ఎలక్ట్రిక్ కార్ తయారు చేద్దామని చెప్పేసి ఫారడే అనేదో కంపెనీ వచ్చింది, నికోలా అనేదో వచ్చింది, అన్ని ఎగిరిపోయాయి. ఈవెన్ యాపిల్ వాళ్ళు కూడా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పెట్టారు. వాళ్ళు బయటికి చెప్పట్లే గానీ వాళ్ళు కూడా పెద్ద ప్రాసెస్ నడుస్తుంది. అది గూగుల్ కార్ ఒకటి ఉంది, చాలా ఉన్నాయి కదా. గూగుల్ వాళ్ళు అందరూ చేసేసి నెత్తినేసుకున్నారు, ఇంక్లూడింగ్ డైసన్. కాకపోతే వీళ్ళది ఆటో పైలట్, అంటే గూగుల్ ఆటో పైలట్. డైసన్ వాళ్ళది నో. యాపిల్ ఆల్సో ఎక్స్ప్లోర్ టు మేక్ ఏ కార్. వాళ్ళు కార్ ను కూడా చేద్దామని చూశారు. అందుకే అది బయట చెప్పాలా, ఎందుకంటే అది పరువు పోద్ది, మళ్ళీ ఏమన్నా అవుతాయి అని వాళ్ళు పెద్ద పట్టించుకోవాలా. డైసన్ వాళ్ళేమో బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టాము, వర్కౌట్ కాలేని చెప్పారు. సోనీ మాత్రం తగ్గకుండా మొత్తానికి చేసి పడేసింది. ఒక చిన్న కారు నలుగురితో కలిపి వాళ్ళ ఓన్ డిజైన్. ఇప్పుడు ఆ కారు టెస్టింగ్ పోతుందట, విచ్ ఇస్ గ్రేట్ న్యూస్. డ్రైవర్లెస్ కాదు, ఇది రెగ్యులర్ కారు. డ్రైవర్లెస్ ఫీచర్స్ అవన్నీ ఉన్నాయి, ఎలక్ట్రిక్ కారు అవన్నీ ఉన్నాయి. ఎలక్ట్రిక్ కారు ఆల్మోస్ట్ మీరు చూడండి, అది మన టెక్కిటా కవర్ చేసాం దీన్ని మన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షోలో. సో దాంతో వీళ్ళు ఏంటంటే మెచ్చుకోవాలి సోనీని, ధైర్యంగా ముందుకెళ్తున్నారు. చెప్పలేము ఏముంది, సక్సెస్ అవుతే 2-3 ఏళ్లలో వాళ్ళకు కూడా ఒక కారు తయారవుతుంది, జనాలు ఎగబడి కొంటారు. వీళ్ళు ఇంకా వాక్మెన్ వదలలేకపోతున్నారు ఈ కార్లు. వాక్మెన్ సంగతి వదిలేయండి, మా శ్రోతలకి ఇదండి. శ్రోతలకి మీరు మా షో వింటే ఇలాంటివి తెలుస్తాయి. కొత్త టెస్లా కాదు, సోనీ కార్ ఉంది, చూసుకోండి. కానీ డిసప్పాయింటింగ్ ఏంటంటే ఇది టెస్లా కార్ లాగానే ఉంది చూడటానికి. ఉంది టెస్లా లాగే ఉంది, కానీ రిఫైన్మెంట్ డిఫరెంట్ ఉందిలే అబ్బా.
అసలు మీరు సోనీ సపోర్టర్ లాగా ఉన్నారు కదా ఫుల్ గా. సోనీ బాగా చేస్తాడు ప్రొడక్ట్స్, తగ్గేదేం లేదు దాంట్లో. ఓకే యా నైస్. ఆల్రైట్, దట్స్ ఆల్ ఈ రోజుకి. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. బాయ్ బాయ్. అంతవరకు సెలవు. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. సైనింగ్ ఆఫ్, బీపీకేపీ. బాయ్. Disclaimer: the views, comments, and conclusions in the following program, either expressed or implied, are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence listeners' discretion is advised. Mind Media, the voice of India. Mind Media, the voice of India. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.